ప్రతి వ్యక్తికి అంట ఒక పాపిష్టి గతం ఉంటుందంట అండి. పాపం గతం లేనోడు ఎవ్వరూ లేరు ఈ భూమి మీద, ఒక్క యేసు ప్రభు వారే. చప్పట్లు కొట్టండి. ఆయన ధైర్యంగా చెప్పారంట, నాలో పాపం ఉన్నదో చూపించండి, ఏ పాపంలో ఉందేమో చూపించండి. కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక పాపపు గతం ఉంది. కానీ ఎవరైతే క్రీస్తుతో అంటగట్టబడతారో వాళ్ళకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందంట అండి ఈ భూమి మీద. ఇక్కడ ఉంటుందంట, అక్కడ ఉంటుందంట. చప్పట్లు కొట్టండి. ఇక్కడ ఉంటుంది. ఎవరైతే ఆయనతో మళ్ళీ కలుసుకుంటారో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందంట. చూడండి, కొంతమంది వ్యక్తులను చూపిస్తాను. మనందరికి తెలిసిన దావీదు. దావీదుకి మంచివాడు, మంచి రాజు. కానీ దావీదు ఒక భయంకరమైన గతం ఉంది దావీదుకి. ఏంటో తెలుసా? భయంకరమైన వ్యభిచార పాపంలో పడిపోయినాడు. అంతేకాకుండా హంతకుడు అయిపోయినాడు. అది భయంకరమైన గతం. కానీ అక్కడ ఆగిపోయాడా? అక్కడ ఆగిపోయినాడా? సౌలు ఆగిపోయినాడా లేదా? సౌలు దేవుని మాట ఇలా అక్కడ ఆగిపోయినాడు. కానీ దావీదుకి 10 నెలల్లో భవిష్యత్తు మారిపోయింది. చప్పట్లు కొట్టండి. ఎందుకు మారిపోయింది? తన పాపము దేవుడు తన ఎళ్ళ కలిగిన ప్రణాళిక ఆపేసింది. ఎప్పుడైతే ఆ పాపము వేర్లతో సహా పెకిలించి వేసుకున్నాడు తన జీవితంలో, వేర్లతో సహా ఒప్పుకున్నాడు, వేరుతో సహా తీసివేశాడు. కాబట్టే హృదయానుసారుడు అని సాక్ష్యం పొందాడండి దేవుని చేత. ఒక వ్యభిచారి. ఈరోజు మనలో అందరం వ్యభిచారులమే. ఒకప్పుడు లోకములో వ్యభిచారంలో మునిగిపోయి ఉన్నాం. మనం కూడా అనేక మందిని ద్వేషించే హంతకులమైన వాళ్ళం మనమంతా. కానీ మనకు కూడా తెలుసా, దేవుడు హృదయానుసారుల ఎంత భవిష్యత్తు ఉంది మనకు దేవునిలో. కానీ ఎందుకు అవ్వలేకపోతున్నామో తెలుసా? పాపాన్ని ఒప్పుకుంటాం, కానీ ఆ పాపం యొక్క వేర్లు కనపడుతున్నా నేను తీయను, కష్టం, నేను తీయను. తీసిన వాడే హృదయానుసారుడు అయ్యాడు. ఏంటి ఆ పాపం వేరు? చిన్నదే వేరు, పెద్దదేం కాదు. మనకు అది చాలా చిన్న, ఇంతేనా? అదే పెద్ద వేరైపోయింది అతని జీవితంలో. చూడండి, 2 సమూయేలు 11వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుతాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బెత్షెబా అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఒకానొక దినమున, వసంతకాలమున అంట. వసంతకాలం అంటే ఏంటండి? అంటే ఆ కాలంలో ఏముంటుంది? ఏ నెలలు వస్తాయి చెప్పండి? అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అనుకుందాం. అంటే అర్థం ఏంటి? వర్షాలు ఉండవు. ఆ కాలమున ఏంటంట? రాజులందరూ యుద్ధాలకు వెళ్ళే టైం అంట. ఇప్పుడు చూడండి, మనం కూడా కొన్ని ఫ్యాక్టరీలు, ఇప్పుడు జీడిపిక్కల ఫ్యాక్టరీలు అన్నీ ఉంటాయి చుట్టుపక్కల. అవి సంవత్సరంలో 3 నెలలే వర్క్ ఉంటుంది. అవి ఎప్పుడు ఎండాకాలంలో పండుతాయి. ఆ తర్వాత 3 నెలలు ఆ ఫ్యాక్టరీలు ఫుల్ రన్ అవుతాయి, బాగా పనులకు వెళ్తారు. ఆ పని అయిపోయినాక 3 నెలలు అయిపోయినాక పనులు ఉండవు. కాబట్టి రాజులు వసంతకాలమున యుద్ధానికి వెళ్తారంట. కానీ దావీదు వసంతకాలంలో ఏం చేశాడు? యుద్ధానికి వెళ్లకుండా దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేల్ అందరినీ పంపగా వారు రబ్బా పట్టణమును ముట్టడి విసిరి. అయితే దావీదు యెరూషలేమందు నిలిచెను. నీ జీవితంలో నువ్వు పోరాడాల్సిన యుద్ధాలు నువ్వు పోరాడకుండా ఎవరో పోరాడతారులే, వాళ్ళు పోరాడితే సరిపోతుందిలే, వీళ్ళు పోరాడితే సరిపోతుంది. తెలుసా, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఈ లోకంలో జరిగేది. భార్య భర్త పెళ్లి చేసుకుంటే భర్త కష్టపడి తేవాలి ఇంటికి, భార్య కష్టపడి వంట వండి పెట్టాలి. ఈ కాలంలో ఎలా? నేను ఎక్కువ మందిని చూసా. నేను తెలుసా,
భర్త పనిచేయడు, భార్య వండదు. ఎవరో ఎక్కడో వేరే దేశాల నుంచి పంపించాలి డబ్బులు. భర్త మరి నీకు బలం ఎందుకు ఇచ్చారు, శక్తి ఎందుకు ఇచ్చారు, జ్ఞానం ఎందుకు ఇచ్చారు, వయసు ఎందుకు ఇచ్చారంటే నేను పని చేయను, మేము పని చేయం. మా ఫ్యామిలీలో అంతా అంతే, ఫస్ట్ నుంచి అంతే. మా వాళ్ళు పని చేయరు, ఎవరో ఒకరు వేరే దేశంకి వెళ్ళిపోతారు, ఆడవాళ్ళు సంపాదించి పంపిస్తుంటారు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు భర్త? కష్టపడాల్సిన టైంలో తాగుబోతాయి తిరుగుతున్నాడు, అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నాడు, మోసాలు చేసుకుంటూ తిరుగుతున్నాడు, లోకంలో ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, చెడిపోతున్నాడు. చెయ్యాల్సింది చేయకపోతే అది పాపమని తెలుసుకోవాలి. చెయ్యాల్సింది తిరిగి చేసే వరకు నీకు క్షమాపణ రాదు, నీ జీవితం మారదు. చాలామంది తెలుసా మా దగ్గరకు వస్తారు, కష్టంలో ఉన్నాం. అరే మరి కష్టపడండి, నేర్చుకోండి. వద్దండి అవి మాత్రం చెప్పకండి. ఫ్రీగా దేవుడు క్షమాపణ ఇస్తాడంటే చెప్పండి, తీసేసుకుంటున్నాం. మీకు తెలియదా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇలా? భర్త పనిచేయడండి, భర్త పనిచేయడు. భార్య ఇంట్లో ఏం చేయదు, అమ్మ టీ పెట్ట. టీ అంటే ఎలా ఉంటుంది? నీళ్ళు వేసి చక్కెర వేసి పానకం వేసేది అదే కదా. అది కాదు మరి పాలు ఎలా ఎంతసేపు పెట్టాలి స్టవ్ మీద? ఒకసారి ఒక సహోదరు పాలు ఎంతసేపు పెట్టాలి అంటే 5 నిమిషాలు మరిగించాలమ్మా, 5 నిమిషాలు మరుగుతేనే అది మంచిగా పాలు మరుగుతుందంటే తెలియక 5 నిమిషాలని పెట్టిందంట. ఎంత పాలు పెట్టింది? నేను ప్యాకెట్ పాలు 5 నిమిషాలు అనుకున్నా. ఆవిడ ఒక్కరికి టీ చేయడానికి ఇంత పాలే 5 నిమిషాలు పెడితే అవి బూడిద అయిపోయినాయి. చూసారా? ఎందుకు? తాను చెయ్యాల్సిన పని ఆపేసింది. ఏమంటే ఉంది, చిటికేస్తే కొంటాం. దావీదు అదే చేశాడు. ఏం చేశాడంట? వసంతకాలంలో రాజు. అందుకే చదువుకునే టైంలో చదువుకోవాలి ఖచ్చితంగా. నేను చదువుకునే టైంలో ఇష్టం వచ్చి తిరుగుతా అంటే నీ భవిష్యత్తు ఉండదు, అంతే. ఇంకా ఉండదు, ఎప్పటికి ఉండదు. మీరు ఛాలెంజ్ చెప్తాడు. భూమి మీద చూడండి, చదువుకునే టైంలో కరెక్ట్ చదవలేదా, తర్వాత ఎంత చదవాలని నీకు రాదు. ఎందుకంటే దేవుడు ఆ కాలానికే పెట్టారు నీకు అన్నీ. కుటుంబాలు ఇలా అయిపోతున్నాయి. ఇంకా కొన్ని ఉంటాయి చూడండి, ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోండి అమ్మా అంటే ఏమంటారు? ఖాళీగా ఉన్నప్పుడు అంతా ప్రార్థన. ఇంకొక సహోదరి నాతో ఒకసారి మాట్లాడతా, ఇప్పుడు కాదులేండి, ఒక 2 ఏళ్ళ క్రితం, ప్రార్థన రోజు గంట చెయ్యాలన్నా ఖచ్చితంగా అన్నయ్య అంటుంది. ఇంకా ప్రార్థన కాక ఏం చేస్తావు? మనం ఖాళీగా ఉన్నావుగా, ఖాళీగా అయినా కూర్చుంటా. మరి సమస్య మాత్రం కొండంత ఉంది. బైబిల్లో ఏమనుంది? ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలంలో మొరపెట్టరు. ఆపత్కాలం అయిపోయి 10 ఆపత్కాలం అయిపోతుంటుంది సమస్య. చిన్న చీమంతగా ఉన్నప్పుడే మొరపెట్టరు, కొండ అయిపోయినాక అప్పుడు వస్తారు దేవుని దగ్గరికి. అందుకే సమస్య తీరదు. వసంతకాలంలో రాజులు యుద్ధానికి పోతారంటే రాజుతో సహా వెళ్ళాలి యుద్ధానికి. మన దావీదు గారు ఏం చేశారు? సరేలేండి, ఏం వెళ్దాం, బాగా స్థిరపడినాం, కుటుంబం ఉంది, ఏం కష్టపడదాం, చిటికెత్తే యోబు వస్తాడు, సైనికులు ఉన్నారే వెళ్ళండి పనికి అన్నాడు. సరే వాళ్ళు వెళ్ళి యుద్ధం చేసుకున్నారు, విజయం అయితే వచ్చింది. కానీ సాతానుగాడు ఖాళీగా ఉన్న వ్యక్తితో తన పని చేసుకుంటాడంట. తెలుసా? ఒక భక్తుడు చెప్పారు, దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన పని ఆ వ్యక్తి చేయడం ఆపేస్తాడంట. సాతానుగాడు రెడీగా ఖాళీగా ఉన్నాగా నా పని చేయించుకుంటా అని వచ్చి అందంగా మాట్లాడి శృతి మెత్తగా ఆలోచన ఇచ్చి వాడి పనంతా జరిగించుకుంటూ పోతాడు. ఇప్పుడు చూడండి, ఈ తాగుబోతులు, ఈ వ్యభిచారం చేసే వాళ్ళంతా వీళ్ళంతా ఎవరు? వీళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా కూర్చుంటున్నారు. కాబట్టి సాతానుగాడు నిమిషానికి చూడండి, రే మొన్న వాడికి ఉద్యోగం వచ్చిందంటారా, పదనా పార్టీకి చేసుకుందాం, అరే మన బర్త్డే అంటారా, పదని పార్టీ. ఎందుకు వీళ్ళు ఖాళీగా ఉన్నారు? ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్, ఫేస్బుక్, పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళకి అసలు మాకు టైం లేదు. పార్టీనా? మాకు టైం లేదండి, పార్టీలు గిట్టీలు ఏంటి. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎంత ఉంది ఆస్తులు? మిలియన్స్, బిలియన్స్ ఆస్తులు. ఎందుకు? వాళ్ళకి టైం లేదు. ఎందుకు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. దావీదు అదే ఫస్ట్ తన జీవితంలో తప్పేంటో తెలుసా? చెయ్యాల్సిన పని చేయకుండా ఆపేశాడు. అందుకే తర్వాత మనం చూసుకుంటే యెహోవా యుద్ధములను చేయడం మొదలు పెట్టాడంట. ఏం చేశాడంట?
యెహోవా యుద్ధంలో జరిగించడం మొదలుపెట్టాడంట. ఇంకా ఆగలేదంట. మళ్ళీ ఎక్కడ ఆపితే అది నిజమైన పశ్చాత్తాపం కాదు. అయ్యా నేను యుద్ధానికి వెళ్ళకుండా అనవసరంగా ఇంట్లో ఉన్నానయ్యా అని ఒప్పుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంట్లోనే ఉన్నాడు అనుకో, అది నిజమైన పశ్చాత్తాపమా? మన దృష్టికి మన హృదయం అది పశ్చాత్తాపమేలే, ఒప్పుకున్నావుగా అని మన హృదయం మనల్ని మోసం చేయొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే దాన్ని ఇంకా విడిచిపెట్టి ఏం చెయ్యాలో చేస్తేనే దేవుడు అంగీకరిస్తారు ఆ పాపక్షమాపణను. అందుకే భవిష్యత్తు వచ్చిందంట. హృదయానుసారుడు. ఏమా హృదయానుసారుడు? యెహోవా యుద్ధములు చేయడం మొదలుపెట్టాడు. ఒక రాజుగా యుద్ధము చెయ్యాలి, ముందుండి నడిపించాలి. ఇంట్లో కూర్చోకూడదు. రాజు అనేవాడు ముందుండాలి యుద్ధంలో. మనం మామూలుగా చూస్తే ఆ కాలం యుద్ధాల్లో ముందు ఎవరు ఉంటారు? రాజు వెనకలు ఉంటాడు, ముందుంటాడా? అవును కదా, ముందుంటాడు వెనకలు ఉంటాడు రాజు. రాజు అంటేనే ముందు ఉండాలి. రాజు ముందుండి నడిపించాడంట. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. ఈరోజు ఒప్పుకుంటున్నాం. రెండవ పాపం చూడండి, 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనపడెను. ఏం చేస్తున్నాడంట? ప్రొద్దుగుంకు వేళ అంట. ప్రొద్దుగుంకు అంటే సాయంత్రం. ప్రొద్దుగుంకు వేళ నిద్ర నుంచి లేచాడంట. అంటే ఎప్పుడు? పగలంతా పడుకుంటున్నాడు. అసలు దేవుడు వెలుగును, అదే సూర్యుడిని చంద్రుని ఎందుకు కలిగేశారు? పొద్దునంతా నువ్వు మేల్కొని పనులు చేసుకోవాలి. చీకటే వచ్చింది. ఇప్పుడంటే లైట్లు ఉన్నాయి కాబట్టి నైట్లు కూడా పనులు జరుగుతున్నాయి. మన పెద్దల కాలంలో మనం విన్నాం. మీరు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే చెప్పండి, మీ కాలంలో కరెంట్ లేనప్పుడు ఎన్ని గంటలకు పడుకునే వాళ్ళు అందరూ? 6, 7 కల్లా క్లోజ్, అన్నీ బంద్. పడుకుంటే తెల్లవారుజామున లేసేవాళ్ళు. సూర్యోదయంకి ముందే టకటక లేచి ఇంకా పనులు చేసుకునే వాళ్ళు. చీకటికి ఇంకా కొద్దిసేపు ఉన్నప్పుడు ఇళ్ళకి వచ్చేవాళ్ళు. 5 అంటే ఇంటికి వచ్చేవాళ్ళు. 6 కల్లా భోంచేసి పడుకునేవాళ్ళు అంట. అందుకే వాళ్ళు అంత హెల్తీ. అర్థమైందా? కానీ మన రాజు ఎప్పుడు పడుకున్నాడంట? సోమర్తనం వచ్చేసింది. ఎప్పుడైతే దేవుని పని చేయడం ఆపేస్తామో సాతానుగాడు ఒక ఇంజెక్షన్ వేసేస్తాడు. ఖాళీగా ఉన్న రెస్ట్ తీసుకో. వాడు ఫస్ట్ ప్లాన్ ఇదే, రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ ప్లాన్ చేశాడు. మరి దావీదు మనం కీర్తనలు 6వ అధ్యాయంలో మనం ఏం చెబుతాం? పరుపు తేలలా ఏడ్చాడా? ఏడ్చేసి వదిలేశాడా? మళ్ళీ పొద్దున పడుకోవడం మొదలుపెట్టాడా? అందుకే దావీదు ప్లాన్ చేశాడు. ఇలా అయితే ఇప్పుడు యుద్ధాలు లేని కాలంలో మళ్ళీ పడుకుంటానేమో నేను, కాబట్టి రోజుకు 7 మార్లు స్తుతిస్తా నేను. ప్లాన్ వర్కౌట్ అయింది. ఇంకెప్పుడు పడుకోవాలా, ఇంకెప్పుడు సాతానుగాడు వచ్చి శోధించాలా. రాజు ముందు ఎంతమంది అమ్మాయిలు వచ్చి నిలబడతారండి? దేశంలో కొదువనా? ఇజ్రాయిల్ అంత అందంగా ఉంటారంట స్త్రీలు. 7 మార్లు నేను స్తుతిస్తా, 3 మార్లు నేను ప్రార్థన చేసుకుంటా. షెడ్యూల్ పెట్టేసుకుంటాడండి. ఇంకా టైం అయితే స్తుతి, టైం అయితే ప్రార్థన. మరి నువ్వేం చేస్తున్నావు? పడుకున్నావు ప్రభువా నన్ను క్షమించను అంటున్నావు. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ పడుకుంటావు. మళ్ళీ పడుకున్న ప్రభువా నన్ను క్షమించు. మళ్ళీ 3వ రోజు పడుకున్న ప్రభువా క్షమించు. 4వ రోజు ఎవరైనా దైవ సేవకులు మా లాంటి వాళ్ళు వచ్చి అమ్మా ఇంకా నువ్వు పాపంలో ఉన్నావంటే నీ హృదయంలో కోపం వచ్చేస్తుంది. ఒప్పుకోలేదా నేను? దేవుడు ఏమంటున్నారు? ఒప్పుకొని విడిచిపెట్టు వాడే కనికరం పొందుతాడు. కనికరం అంటే క్షమాపణ ఇస్తా. కనికరం అంటే క్షమించి మంచి భవిష్యత్తుని ఇస్తా. కనికరం అంటే క్షమించి మళ్ళీ నిలబెడతా పడిపోయిన వాళ్ళని నా అర్థము. ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టట్లా. చూడండి కీర్తనలు 119లో ఉంటుంది. దావీదు ఏం చేశాడు? 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఏంటంట? నీ న్యాయ విధులను బట్టి. దేవుడి న్యాయ విధులంట అంటే దేవుడి యొక్క న్యాయానికి సంబంధించిన రూల్స్ అంట ఇది. దావీదు ఏదో తను ఒక నంబర్ పెట్టేసుకుని తన ప్లాన్ వేసుకొని చెయ్యలా. నీ న్యాయ విధులను బట్టి అయ్యా మీరు మాకు ఇచ్చిన రూల్స్ బుక్లో నుంచి ప్రతిరోజు 7 మార్ల నుండి నేను పాటిస్తా. అవి పాటించకపోవడం వల్లే ఆ రోజు పడుకున్నా. టైం కాని టైంలో నా ఇష్టం వచ్చాడు పడుకున్నా. ఆ రోజు అపవాదికి అవకాశం ఇచ్చా.
పశ్చాత్తాపడి నీ న్యాయ విధులను బట్టి దినముకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఇదండి మార్చుకోవడం అంటే. ఒప్పుకొని అలాగ ఉండం కాదు. ఒప్పుకుంటే ఇప్పుడు చూడండి, నా దరిద్రత కారణం నేనే అని గొల్లు పెట్టి ఏడుస్తున్నా నువ్వు, నీ జీవితంలో ఏం ప్లాన్ వేసావు? నీ క్రమం ఎన్ని క్రమపరుచుకున్నావు? నీ జీవితంలో ఎప్పుడు లేవాలని ఆలోచించావు? ఎప్పుడు ఏ పని చేద్దామని ఒక ప్లాన్ వేసుకున్నావు? ఎప్పుడు తినాలనే టైం ఉంది? మీరు యథార్థంగా చెప్పండి, మీరు 3 పూట్లు తింటారా, 5 పూట్లు తింటారా, 4 పూట్లు తింటారా? కొందరు 5 పూట్లు కూడా తింటారు. అంటే దాన్ని ఏదో అంటారు, కొద్ది కొద్దిగా తింటాము, అదేదో డైట్ అంట. సరే, 3 పూట్లు తినేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? మీరు ఖచ్చితంగా ఒక నెల రోజులు అదే టైంకి ఎంతమంది తిన్నారు? ఖచ్చితంగా అదే టైంకి. ఉదయం టిఫిన్ అదే టైంకి, ఒక్క నిమిషం అటు ఇటు ఉండదు, ఒక 5 నిమిషాలు అనుకోండి. మధ్యాహ్నం అదే టైం, రాత్రి అదే టైం. మీరు ఎవరు ఆరోగ్యం కావాలని దేవుని అడగండి. నిజం చెప్తాను, ఇంక ఆరోగ్యం రాదండి. ఏంటి ఆయన ఏమైనా ఇంజక్షన్ వేసి నేను స్వస్థపరిస్తే మళ్ళీ నీ ఇష్టం వచ్చి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నేను ఎందుకు ఇస్తారు స్వస్థత? క్రమం ఉన్న చోటే దేవుడు ఏం చేసినా పని చేస్తుంది. మరి మీరు మీ విషయంలోని క్రమం లేకపోతే మరి మీరు చెప్పండి, ఎన్నిసార్లు స్వస్థపరిచారు దేవుడు మిమ్మల్ని? మరి అనారోగ్యం రావడం కారణం మీ పద్ధతులా కాదా? మరి ఎంతమంది మార్చుకున్నారు? ఇవి చిన్న చిన్నవే. ఈ చిన్న చిన్నవే మార్చుకోకపోతే పెద్ద ఎలా మార్చుకుంటారు? దావీదు చిన్న చిన్నయే, పడుకునే టైంని స్తుతించే టైంగా మార్చేసుకున్నాడు. మళ్ళీ సాతాను గారు పనిచేయడానికి రాలేకపోయినాడు. దేవుడు హృదయానుసారుడు ఎంత పెద్ద భవిష్యత్తు వచ్చిందండి. మరి మీరు ఆలోచించండి, ఏం చేస్తున్నారు? దావీదు చేసిన పొరపాటే, మార్చుకున్నాడు. యుద్ధంలోకి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నాడు. రాజుగా ఉండి నడిపించాల్సిన వాడు దేశానికి అతనే తండ్రిగా ఉండి నడిపించాలి. ఈరోజు మీ కుటుంబాలకి తండ్రులు మీరు, తల్లులు మీరు మీ కుటుంబాలు నడిపించుకోకుండా ఎవరో నడిపించాలి అంటే ఆ కుటుంబంలో దేవుడు ఎందుకు ఉంటారండి? ఆ కుటుంబాన్ని దేవుడు ఎందుకు నడిపిస్తారండి? ఎప్పటికీ జరగదు. ఎంత ఏడ్చినా, ఎంత గొల్లు పెట్టినా సరి చేసుకోవాల్సింది సరి చేసుకోకుండా, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వండి ప్రభు అని అడిగినా ఆయన ఇవ్వరు. అర్థమైందా మీ అందరికీ? దావీదు ఏం చేశాడు? ఆ తర్వాత ఎప్పుడైనా పడుకున్నాడు అని ఉంది బైబిల్లో? ఉంటే దేవుడు రాయించరా? దేవుడు రాయించరా చెప్పండి? పడుకోలే. ఇంకా టైం టేబుల్ పెట్టుకున్నారు. నిద్ర వచ్చినా అమ్మో 7 మార్లు అంటే ఆలోచించుకోండి, రోజుకి 3 సార్లు ప్రార్థన, 7 మార్లు స్తుతులు, మొత్తం 10 సార్లు. 2 గంటలకు పెట్టుకున్నా ఇంక నిద్ర ఏం పడుతుంది? మామూలు పనులు చేసుకోవాలి. ఇంకా రాకుండా చూసుకున్నాడంట. నువ్వు ఏ పాపంలో పదే పదే పడుతున్నావో ఆ పాపం విషయంలో ఏం ప్రణాళిక వేసావు? ఏం తీసివేసావు? ఒకసారి తమ్ముడు, అన్నయ్య యూట్యూబ్ వల్ల నేను బాగా టైం వేస్ట్ చేస్తున్నా, నా టైం వేస్టే యూట్యూబ్ అన్నయ్య అని. ఆ తమ్ముడు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య నేను పలానా షాప్కి వచ్చాను అన్నయ్య, పలానా ఫోన్ తీసుకుంటాను అన్నయ్య, ఆ షాప్ అని అడిగాను అన్నయ్య, ఈ ఫోన్లో యూట్యూబే పని చేయకూడదు. ఏంటి? యూట్యూబే పని చేయకుండా నువ్వు సెట్ చేసి నాకి అంటే వాడు సెట్ చేసి ఇచ్చాడట. ఆ ఫోన్ కొనుక్కున్నా అంటే నాకు ఆశ్చర్యం వేసింది, బాబోయ్ ఎంత మంచిది తీసుకున్నాడు. సరే, సంవత్సరం రోజులు ఉన్నాడు. సంవత్సరం రోజుల తర్వాత పాపం మళ్ళీ యూట్యూబ్ లేకపోతే మనసు లాగేసింది, మళ్ళీ యూట్యూబ్ పెట్టేసుకుంటాడు. అదే అలాగే ఉండింటే ఎంత అందమైన భవిష్యత్తు ఇంకా వచ్చేదో. దావీదుకు కూడా నిద్ర పట్టిండదా? ఏం మళ్ళా మనము ఆకుకూరలు తింటేనే నిద్ర వస్తుంది. రాజుకు రోజు ఎంత డెలిషియస్ ఫుడ్ ఉంటుంది, ఎన్ని రకాల నాన్ వెజ్లు ఉంటాయి. తినే చికెను మటన్కే మనం ఇలా అంటే వాళ్ళకి ఏముంటాయండి? ఇంకా సొలొమోను కాలంలో చూసారా డైనింగ్ టేబుల్ మీద ఏమేమి ఉంటాయో? మన జీవితంలో ఇప్పుడు వరకు కనీసం వేరే దేశం ఒక వంట తిన్నామా? మనమే ఫీల్ అవుతాం మేము ఎన్ని ఐటమ్స్ తిన్నామో అని. ఆ కాలంలో సొలొమోను, ఇంకా దావీదుకి ఎంత ఉంటుంది చెప్పండి? కానీ దావీదు ఏం చేశాడు? నా నిద్రే కారణం నా పతనానికి. ఇంకా నిద్రపోలా. మనం ఏం చేస్తున్నాం? నిద్రపోయి పడిపోయిన ప్రభువా, అయ్యా మూర్ఖున్నయ్యా, అయ్యా నేను పడిపోయాను ప్రభువా అంటాము. పాపం పోయింది అనుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ పడుకుంటాను. నాకు అర్థం కాల. ఉపవాసమే దేవునితో సహవాసం. ఉపవాసం అప్పుడే ఇంకా నిలబడాలి, ఉపవాసం అప్పుడే నిద్రపోతున్నాం. ఏమంటే బాడీ టైర్డ్ అయిపోతుంది అంట. ఎందుకు టైర్డ్ అయిపోతుంది? అయిపోతుంది అంతే మరి.
ప్లాన్ లేదు కాబట్టి. 2, పని చేయడం మొదలుపెట్టాడు దావీదు. రాజునైపోయినా ఇంకా నేనేం పని చేయనల్లా, నేను దేశానికి నాకే అప్పగించాను, నేనే వెళ్ళి యుద్ధం చేయాలి. ఈరోజు మీరు పని చేయడం మొదలు పెట్టండి, మీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయి చూడండి. పని చేయడం మొదలు పెట్టండి. ఇంట్లో కూర్చోవద్దండి, ఖాళీ కూర్చోకండి. ఖాళీ కూర్చుంటారు కాబట్టి సాతాను గాడు వాడు పని వాడు చేసుకుంటాడు అంతే. చాలామంది యవనస్తులు తెలుసా, నేను అనుకునే, ఇప్పుడు నేనే కారణం, నేనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటా. మంచి ఉద్యోగం ఇచ్చినారు దేవుడు 2010లో, నాకు ఇది నచ్చలా అని ఓ 2-3 ఏళ్ళకి ఆ ఉద్యోగాన్ని వదిలేసి నేను ప్లాన్ చేసుకుని నాకు ఈ ఉద్యోగమే కావాలి, బ్యాంకు మేనేజర్ కావాలి అని దానికోసమని చదివి ఖాళీ కూర్చొని 5-6 ఏళ్ళు ఖాళీ కూర్చొని మళ్ళీ ఏంటి ప్రభు నాకు ఉద్యోగం రాలా అంటే ఎలా సాధ్యం? దేవుడు అంటారు, నీకు బలం ఇచ్చే జ్ఞానం ఇచ్చే ఏదో ఒక పని చేయరా, ఏదో ఒక పని చేయి. నువ్వు ఖాళీ కూర్చుంటే రావు. ఈరోజు యవ్వనస్తులు అనేక మంది టైం వేస్ట్. సరే, ఆ టైంలో నేను ఉద్యోగం ఇలా దేవుడు మన దేవునితో నేను గడిపిండి ఎంత బాగుండేది, దేవునితో గడిపిండొచ్చుగా. అలా గడపాలి. అందుకే పాపం ఏలుబడి చేసింది. ఇప్పుడు మినిస్ట్రీలోకి వచ్చా, దేవుడు పిలుచుకున్నాక దేవుళ్ళో ఎంత బంగారు భవిష్యత్తు ఉంది చూడండి, ఎంత బంగారు భవిష్యత్తు ఉంది చూడండి. ఇక్కడికి వచ్చి మా ఇంట్లోనేటే పొద్దున్నే 8కి లేచి పడుకుంటా కూర్చొని నిద్రపోతా ఉండింటే నాకు భవిష్యత్తు ఉండేది కాదు. ఇక్కడ కూడా ఆ స్థితే. ఎప్పుడైతే కష్టపడడం మొదలు పెట్టామో దేవుడు భవిష్యత్తు ఇచ్చారండి. యవనస్తుడా, నువ్వు కష్టపడాలి, నువ్వు నా చేతిలో బలమైన ఆయుధంగా ఉండాలి, లేకపోతే సాతాను గాని చేతిలో బలమైన ఆయుధం అయిపోతావు అన్నప్పుడు అర్థం చేసుకొని, ఉదయం 5కు లేస్తే మేము మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను పెద్దబి చిన్నబి హన్నోకు మేమంతా అప్పుడు వీళ్ళే ఉండేవారు, రాత్రి 11-12 వరకు చేసేవాళ్ళం. మాకు నిద్రే ఉండేది కాదు, కళ్ళ చుట్టూ నల్లగా ఏర్పడేది. ఎందుకు? కష్టపడే టైంలో కష్టపడ్డాం కాబట్టి దేవుడు ఈరోజు కృప చూపించారండి. మినిస్ట్రీకి వచ్చి కూడా తినేసి టైం దొరికితే ఎక్కడ పడుకుందాం, ఏ మూలకి వెళ్ళిపోయి పడుకుందాం, ఏం చేద్దాం అంటే నన్ను చూసిన వాళ్ళంతా ఈడు నిద్రమోహముడే, ఈడు వచ్చి 5 ఏళ్ళు అయిందంటే 6 ఏళ్ళు అయిందంటే అలాగే అనుకుంటారు ఖచ్చితంగా, పైకి చెప్పకపోయినా. ఈరోజు అనేక కుటుంబాలు నాశనం కావడానికి ఆ ఇంట్లో పని చేయరు, ఆ ఇంట్లో ఆడవాళ్ళు పని చేయరు, ఇంట్లో చేయాల్సిన పనులు చేయరు, మగవాళ్ళు బయట చేయాల్సిన పనులు చేయరు. అందుకే ఆ కుటుంబం వర్ధిల్లదు. కానీ దేవుని దగ్గరకు వచ్చి శోధిస్తారు, మా కుటుంబాన్ని దీవించారు, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలండి. ఎలా ఇస్తారు దేవుడు? ఎప్పటికీ ఇవ్వరు. అది ఆయన ప్లాన్ కాదు. దావీదు, నేను అంతఃపురంలోనే కూర్చుంటా, నేను యుద్ధాలు చేయను, కానీ దేశము సమాధానంగా ఉండాలంటే దేవుడు నేను ఇవ్వను అంటారు అంతే. ఇవ్వను, నువ్వే వెళ్ళాలి, నా యుద్ధాలు నువ్వే చెయ్యాలి. ఈరోజు తెలుసా చిన్న పనులు కూడా కొంతమంది చేసుకోలేకపోతున్నారండి. అన్ని పక్కన వాళ్ళ మీద ఆధారమే. ఇది చిన్నవి కూడా చేసుకోవాలండి. అవి కొన్ని నువ్వు చేయాల్సుకోవాలి. నీ పనులు దేవుడు నీకే అప్పగించింటారు కొన్ని. కొంతమంది వాళ్ళని నమ్మి నష్టపోయినామండి. అసలు వాళ్ళని నమ్మమని ఎవరు చెప్పారు? నీకు జ్ఞానం ఇచ్చారుగా, నువ్వు ఏదో ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చుగా. అవండి వాళ్ళని నమ్మి బిజినెస్లో పెట్టి నష్టపోయినామండి అని పక్కన వాళ్ళ మీద వేస్తారు. దేవుడు చెప్పలేదు వాళ్ళకి చెప్పమని. నీకు జ్ఞానం ఇచ్చారు, నీకు ఆలోచన ఇచ్చారు, నువ్వు చేసుకో. నువ్వు చేసుకోక నువ్వు ఇంట్లో సోమరిపోతుగా పడుకుంటూ పక్కన వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు మోసం చేశారంటే దేవుడు అంటారు నువ్వు చేసిన దానికి నీకే జరిగింది మోసం అంటారు అంతే. ఇవన్నీ మన రియల్ టైంలో లైఫ్లో జరుగుతున్న విషయాలు ఇవన్నీ. దావీదు చూడండి, దావీదే వెళ్ళి యుద్ధం చేశాడు. దావీదు ఇంకెప్పుడు పడుకోకుండా ప్లాన్ చేసుకున్నాడు. అవునంటారా కాదంటారా? కాబట్టి మీ జీవితంలో కూడా ఒప్పుకుంటే సరిపోదు, మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ పాపం ఎక్కడ ఉంది, ఆ పాపం ఎక్కడ మొదలైంది, దేన్ని బట్టి మొదలైంది, మళ్ళీ ఆ పాపం అలాగుంచితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఆ జీవితంలో. దాన్ని తీసి పడేయాలి. ఇప్పుడు చాలామంది యవ్వనస్తులు తెలుసా వ్యభిచారంలో పడిపోతారు. వ్యభిచారం అంటే ముందు నీ ఫోన్లో ఉన్న పనికిమాలిన యాప్స్ అన్ని తీసేయి. నీ సమయాన్ని దేవునికి, వేరే పనులు చేయడానికి, బైక్ వేసుకొని రోడ్ల మీద తిరిగి పేదోళ్ళు ఎవరున్న వాళ్ళని చూడు, వాళ్ళతో మాట్లాడు, ఆదరించు, బలపరచు. లేకపోతే ఏదో మంచి పని చేయడం మొదలుపెట్టు. ఇవి చేయకుండా నేను బెడ్రూమ్లోనే కూర్చుంటా, నా ఇంట్లో నా రూమ్లోనే కూర్చుంటా, కానీ నాకు శోధన రాకూడదు. ఎలా? ఖచ్చితంగా వస్తుంది. ఆధారం తీయకపోయి నువ్వు అసలు ప్లానే చేసుకోకపోతే నువ్వు శోధింపబడతానే ఉంటావు, శోధనలో పడతానే ఉంటావు, పాపం చేస్తూనే ఉంటావు.
దావీదులాగా. అందుకే దావీదంట హృదయానుసారుడు. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే పాపాన్ని వేరుతో సహా తీసి విసర్జించడము దేవుని మనస్సు అంటది. దేవుని మనస్సు ఏంటంటే పాపాన్ని వేరుతో సహా తీసి విసర్జించాలంట ఆయన. అదే దావీదు చేశాడు తన జీవితం. సౌలు చేశాడా? సౌలు చేయలే. 40 ఏళ్ళున్నా ఏ మార్పు లేదు. సౌలు గురించి చెప్పడానికి ఒక్క మంచి పాయింట్ లేకుండా చేసుకుంటాడు. ఎందుకంటే వేరు పెరిగి వృక్షం అయిపోయింది తన జీవితంలో. ఒప్పుకుంటాడు ఊరిగా, నేను పాపం చేశాను. దావీదు దగ్గరికి వెళ్తాడు, దావీదా నాయనా నేను పాపం చేశాను ఆయన అంటాడు. మళ్ళీ 10 రోజులకి మళ్ళీ వెంటాడతాడు. ఎందుకు? దాని మూలం తీసేసుకోవాలా. ద్వేషం దానికి మూలం. ఆ ద్వేషాన్ని తీసేసుకోవట్లా. కాబట్టి ఫలించాలి. మీరు ఆయన సొత్తు అండి. సొత్తుగా ఉన్న వాళ్ళకి ఒక ప్లాన్ ఉంది. చూడండి, దావీదు హృదయానుసారుడు అయ్యేంత ప్లాన్ ఉంది దేవునికి. కానీ దావీదు ఆ బెత్షెబాతో పడిపోయినప్పుడు ఆ సరి చేసుకోకుండా అక్కడే ఉండింటే ఏ యుద్ధాలకు వెళ్ళేవాడు కాదు, ఏమి చేసేవాడు కాదు, పడుకోని ఉండేవాడు, ఏమి గొప్ప కార్యాలు చేసేటవాడు కాదు, అసలు ఒక పనికిరాని వాడుగా మిగిలిపోయి ఉండేవాడు. మరి మీరు ఎలా ఉన్నారో ఆలోచించుకోండి, ఒకసారి పరీక్షించుకోండి బాగా. మీ మూలాలు తీసేస్తారు. మన వాక్యము అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతానంటే చాలా మంది మీ ఆ వాక్యాన్ని కట్ చేసేసి అతిక్రమం ఒప్పుకునేవాడు కనికరం పొందును అని పెట్టేసుకున్నారు. విడిచిపెట్టు అనేది వదిలేశారు. విడిచిపెట్టేది వదిలేశారు కాబట్టి జరగదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఖాళీ కూర్చొని ఒప్పుకుంటే దేవుడు ఏం చేయరు. నువ్వు వెంటనే లేచి నిలబడి పరిగెత్తాలి. ఒకప్పుడు నీ పాపానికి నువ్వు పడిపోవడానికి కారణం ఏంటో నీకు తెలిసినప్పుడు ఇక మళ్ళీ వాటితో ఉండకూడదు. నువ్వు ఇప్పటికీ చాలామంది తెలుసా టైం అంతా వేస్ట్ చేస్తుంటారు. ఒకప్పుడు టైం వేస్ట్ చేసినందుకు దరిద్రత, ఇప్పుడు మళ్ళీ టైం వేస్ట్ చేస్తాను. ఒకప్పుడు ఆ ఫోన్తో ఎక్కువ గడిపినందుకు ఈ శాపగ్రస్తమైన బ్రతుకు, ఇప్పటికి దాంతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఏ వయసులో ఆ వయసులో జరిగిపోతుండాలన్నీ. దేవుడు ఇవ్వరా ప్లాన్లు? కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి. దావీదే పడగొట్టినారు సాతాను గారు, మనం ఎంత, మన బ్రతికెంత. లోతు ఏం చేశాడు? 2వ ఎగ్జాంపుల్ ఊరికి చెప్తా. లోతు ఎవరితో వెళ్ళాడు కానాన్ దేశంకి? అబ్రహాంతోనేనా? అసలు అబ్రహాంతో ఉంటేనేనా వాళ్ళ ఆస్తి పెరిగింది? అబ్రహాంతో లేకపోతే వాళ్ళ ఆస్తి పెరుగుతుందా? అసలు లోతుకి అక్కడ ఏం తెలుసని? లోతు వాళ్ళ నాన్న చనిపోతే పాపం అబ్రహాము చేరదీసి తీసుకొని వెళ్ళాడు. వీడిని ఒంటరిగా వదిలేస్తే పాపం ఏమైపోతాడు? తమ్ముడు కుమారుడు. సరే అని తీసుకొని వెళ్తే బాగా ఆస్తి పెరిగినాకంట అసలు ఈ ఆస్తి మా బాబాయ్ వాళ్ళు అబ్రహాం వాళ్ళతో ఉన్నప్పుడే కదా, అబ్రహాంకి దేవుడు తోడై ఉన్నారు, నేను అబ్రహాంతో ఉన్నా కాబట్టి నాకు ఇది వచ్చింది అని ఆలోచించకుండా ఆస్తి పెరిగేసరికి తన కళ్ళతో ఆలోచించాడు. చూస్తే ఎలా కనపడిందంటే సొదొమ గొమొర కనులకు రమ్యముగా యెహోవా తోట వలె కనపడిందంట. కనపడిందా? సరే నేను ఏం చేశాడు? అని వెళ్ళిపోతా. అబ్రహాం ఎంత బాధపడి ఉంటాడు వెళ్ళిపోతా అంటే. నాతో ఉన్నవాడివి, అసలు నువ్వు అబ్రహాంతో ఉంటేనే ఎదుగుతావు, అబ్రహాంతో ఉన్నందుకే ఎదిగావు. ఆలోచన లేకుండా వెళ్ళిపోయినాడు అంటాడు. దేనికి? ఈ అబ్రహాం కంటే అక్కడ మనుషులు మంచోళ్ళు, అక్కడ చాలా బాగుంటుంది. లాస్ట్కి ఆ మనుషులు లోతుని ఎలా అసహించుకున్నారో ఒకసారి చూడండి. ఆదికాండము. నాకు ఈరోజు చదివితే అబ్బా లోతుకి ఇంత దరిద్రం పట్టింది ఏంటి? ఈరోజు మనలో కూడా చాలామంది దేవునితో వేడిపోయి దేనికోసమో పోయి అక్కడ మనుషులు అవమానిస్తుంటే ఏడ్చుకుంటున్నారు. కానీ నేను మళ్ళీ దేవునితో వెళ్ళిపోతే దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటే నాకు గౌరవం ఉంటుంది, విలువ ఉంటుందని ఆలోచించట్లేదండి. చూడండి ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. చాలు. ఆ సాయంకాలం ఎవరు వచ్చారంట? ఇద్దరు దేవదూతలు సొదొమ గొమొరకి లోతును కాపాడడానికి, అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని కాపాడడానికి వస్తే అబ్రహాము సాయంకాలం ఎక్కడ కూర్చున్నాడు? ఆ పట్టణం గవిని వద్ద కూర్చొని ఉన్నాడు. సొదొమ పట్టణంలో. అంటే పట్టణం గవిని వద్ద ఎవరు కూర్చుంటారు? ఆ ఊరి పెద్దలు కూర్చుంటారు. ఏ ఊర్లో అయినా పట్టణం ఎంట్రన్స్లో ఒక అరుగులు ఉంటాయి. ఆ కాలంలో అరుగుల మీద ఎవరు కూర్చుంటే ఆ ఊరి పెద్దలు, వాళ్ళకు తీర్పు తీర్చడానికి ఎవరైనా వస్తే ఆ ఊరి పెద్దలందరూ కూర్చొని, ఇప్పుడు కూడా పల్లెటూరులో మధ్యలో ఉంటాయి అరుగులు, అలా పట్టణము గవిని యొద్ద గేటు దగ్గర కూర్చుంటారు. లోతు ఘనత ఏంటంటే
నాకు మంచి స్థానం ఇచ్చారు ఈ పట్టణం, అబ్రహాం దగ్గర ఉంటే మనకి ఇవన్నీ లేవు అనుకుని హ్యాపీగా ఆ పట్టణం చూసుకున్నాడు. ఆ పట్టణంలో వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత ఏమైందో 9వ వచనం చదవండి. ఇక్కడ అసలు రంగు బయటపడింది. ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చెయ్యకూడదని చెప్పినప్పుడు, సో వాళ్ళు ఏం చేశారు, ఈ ఇద్దరిని మాకి, వీళ్ళు ఎవరో బాగున్నారు, మేము వీళ్ళతో పాపం చేస్తాం. ఈ ఇద్దరు దేవదూతలు మనుషుల్లాగా వస్తే వీళ్ళతో మేము పాపం చేస్తాం అంటే, వద్దయ్యా కన్యలైన నా కూతుర్ని ఇస్తాయ్యా, ప్లీజ్ అయ్యా, వాళ్ళ జోలికి వెళ్ళ. ఊరి పెద్దల్లో ఒక పెద్ద ఏం చేశారు, ఇంటి మీద చొరబడినారంట. ఎవరిని నమ్ముకొని వెళ్ళాడు, సొదొమ గొమొర ప్రజలు గొప్పోళ్ళు, కళ్ళకు యెహోవా తోట వల్లే ఉంది. ఈ అబ్రహాం దగ్గర ఉంటే రోజు గొడవలు అయిపోతున్నాయి. అక్కడ పోతే నాకు గౌరవం, నాకున్న ఆస్తిపాస్తులు బట్టి వాళ్ళు నాకు ఎంత విలువిస్తారు అనుకొని వెళ్ళి కూర్చున్నాడంట అండి. ఇంటి మీదకి దొమ్మిగా వచ్చారంట. ఏంటి, ఆ ఊర్లో ఒక పెద్ద ఇంటికి, అంటే ఆ ఊర్లోనే వాళ్ళు చూపించిన పై మెరుగులకు పడిపోయినాడు. అబ్రహాం దగ్గర నిజంగా దేవుడు గద్దింపు లేకుండా అబ్రహాం ఎందుకు నాయన గొడవలు అంటే తట్టుకోలేకపోయినాడు. మన వల్ల కాదు కలిసి ఉండడం. సో అక్కడికి వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఇంటి మీదకి వస్తే ఇప్పుడు అసలు చూడండి ఏం జరుగుతుంది. నీవు అవతలికి పో. అవతలికి పో. ఎవరిని? లోతుని. ఏ పట్టణం యెహోవా తోటగా ఉంటుందని ఊహించుకొని కళ్ళకు భలే కనపడిందని వెళ్ళిపోయినాడో ఆ ఊర్లో అంట ఈరోజు ఆ ఊరిలో సొదొమ పట్టణంలో ఏముందంట, అవతలికి పో. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా చూస్తున్నాడు. వీడెవడో మాట తీరు మారిపోయింది ఆ ఊరోళ్ళకి. చూడండి ఈరోజు మేము గద్దిస్తూ ఎంత కోపాలో, ఎంత మొహాలు మార్చేస్తారో. ప్రేమించే మేము దేవుడు చెప్పారని చెప్తే కోపాలు వచ్చేస్తాయి. మీ వాళ్ళు ఎవరో నైస్ మాటలు మాట్లాడితే వాళ్ళు నమ్ముకొని ఎంతమంది వెళ్ళిపోయి ఈరోజు ఇలా అవమానాలు పొందుతున్నారు. మా దేవుడు వద్దన్నారమ్మా ఉద్యోగం, దేవుడు ఆ ఊరిలో వద్దన్నారమ్మా, దేవుడు ఆ ఇంట్లో వద్దన్నారమ్మా అంటే మీకేం తెలుసు ఇక్కడ ప్రేమలు ఇవన్నీ. ఈరోజు అవమానింపబడుతున్నారండి. వీడెవడో పరదేశిగా మనలోకి ముడిచినాడు, వీడేంటి మనకు తీర్పు తీరుస్తున్నారు అంటున్నారంట. ఇంకా చూడండి, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని నువ్వు పక్కకి వెళ్ళేదా, వీళ్ళకంటే నీకు ఎక్కువ కీడు చేస్తాం. ఏ పట్టణం నమ్ముకొని వెళ్ళాడో ఈరోజు ఆ పట్టణం వాళ్ళే అవమానం మీద అవమానిస్తున్నారంట. అదే అబ్రహాం దగ్గర ఓర్చుకొని ఉంటే ఎంత విలువ ఉండేది, ఎంత ఘనత ఉండేది. ఇదండి ఈరోజు చాలామంది జీవితం. అదే అబ్రహాం చూడండి ఎలా ఉన్నాడు. దేవుడు కనాన్లో ఉండమంటే అక్కడ చివరి వరకు కనాన్లో ఉంటే, అదే ఆదికాండము 23వ అధ్యాయము 3, 4, 5. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యంగా ఇయ్యుడని అడుగగా, దేవుడు కనానికి వెళ్ళు, నీ సొంతలను విడిచిపెట్టంటే వెళ్ళిపోయినాడండి. ఇంకా అక్కడి నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా పక్కకు కదలకుండా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతే, భార్య చనిపోతే ఆ ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పరదేశిగా ఉన్నాను, మీ మధ్య నేను పరవాసిగా ఉన్నా, నా భార్య చనిపోయింది, కొంచెం స్థలం ఇవ్వండి అయ్యా అని రిక్వెస్ట్ చేసుకుంటాడంట. రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు అన్న మాట చూడండి. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. చప్పట్లు కొట్టండి. దేవుని మాట వింటే అన్యులు ఏమంటున్నారు, నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు. నువ్వు అడగడం ఏంటయ్యా, మా సమాధుల్లో శ్రేష్టమైన సమాధి మీకు ఇస్తాం, వాళ్ళ కోసం కట్టుకున్న శ్రేష్టమైందంట, నువ్వు తీసుకో. అక్కడ లోతు అందంగా ఉంది అని వెళ్ళి లోతుకి బతికేమైపోయింది, ఎవర్రా నువ్వు మా ఊరికి వచ్చావు, నువ్వేంట్రా మాకు తీర్పు తీరుస్తున్నావు, వీళ్ళకంటే ఎక్కువ కీడు చేసి మొత్తం తీసి పంపిస్తావు అని వాళ్ళంటే, దేవుడి మాట విన్నవాడు బ్రతుకు చూడరు. అర్థం చేసుకోండి, ఈరోజు ఇదే జరుగుతుంది. ఇందాక చెప్పిన వాక్యమేమో సరి చేసుకోవాలా, ఇది దేవుని మాట విన్నానంటే మేము విన్నాం. మీ దేవునికి ఏం తెలుసు మా బాధలు, దేవునికి ఏం తెలుసు ఏంటి మా వాళ్ళని విడిచిపెట్టాలా, దేవునికి ఏం తెలుసు మా కుటుంబాల బంధాలు ఎలాంటివో, ప్రేమలు ఎలాంటివో. ఇన్ని అవమానాలు పొందుతున్నా ఇంకా దేవుని మాట ఏంటి ఎందుకండి? అవమానాల మీద అవమానాలు పొందుతున్నా, హీనపరచబడుతున్నా భరిస్తారు, సహిస్తారు. కానీ దేవుని మాట విందాం.
ఆ కష్టాలే పడతారు. లోతు టైప్ వీళ్ళంతా ఏది నమ్ముకుంటారో రేపు అక్కడే దోచుకొని పడితే, ఇప్పుడు లోతుకు చూడండి, అందుకే రాలేకపోయినాడు అబ్రహాం దగ్గరికి. మళ్ళీ దేవదూతలు బయటికి తీసుకొని వస్తే దేవదూతలను అడగచ్చుగా, అయ్యా అబ్రహాం దగ్గర తీసుకెళ్ళండి అయ్యా, ఈ ఊరు ఆ ఊరు ఎందుకయ్యా, మా అన్న ఉన్నాడు కదా అయ్యా, మా అన్న దగ్గర తీసుకెళ్ళిపోండి అంటే తీసుకెళ్ళిపోయిండరా కాదా? అడగకుండా అది ఆ కొండకి వెళ్తాం, ఈ ఊరికి వెళ్తాం, లాస్ట్కు భార్య పోయింది, ఉపస్తంభం అయిపోయింది, పిల్లలిద్దరూ వ్యభిచారులు అయిపోయారు. వాళ్ళలో నుంచి పుట్టిన అమ్మోనీయులు, మోయాబీలు భయంకరమైన వంశాలుగా తయారైపోయి దేవుని ప్రజలకు విరోధులు అయిపోయి ఒక శాపగ్రస్తమైన జనాంగంగా మారిపోయినారండి. అంతే. ఇప్పటికే దేవుని మాట ఏంటంటే మేము వినాం, దేవునికి తెలుదు మా ప్లాన్స్. ఇప్పటికైనా అర్థం చేసుకొని లోపడండి. దేవునికే తెలుసు, నిన్ను సృష్టించిన సృష్టికర్తకే తెలుసు నీ మీద ఏం ప్లాన్ ఉందో, నిన్ను ఎలా ఎందుకు కన్నారో, నీకు కళ్ళు ఎందుకు ఇచ్చారో, నీకు ముక్కు ఎందుకు ఇచ్చారో, నీకు జీవితం ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలుసు. నీ ప్లాన్స్ ఏమి వేసుకోకండి. ఏమంటారు? కాబట్టి ఇప్పటికైనా నీ హృదయం ఆయనకిస్తే నీ జీవితం ఆయన కడతారు. హృదయం ఆయనకి ఇవ్వకుండా నేనే కట్టుకుంటా అంటే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన కట్టరు. ఆయన మాటే మనం వినాలి, కానీ మన మాట ఆయన వినరండి. మన సృష్టికర్త మాట మనం వినాలి. క్రియేట్ చేయబడిన వాళ్ళం మనం. సృష్టింపబడినోళ్ళు సృష్టికర్త మాట వినాలి, కానీ సృష్టింపబడినోళ్ళు మన మాట సృష్టికర్త వినమని చెప్పకూడదు.